శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అధ్యక్ష, వీళ్ళు ఫాలో అవుతారో లేదో తెలియదు అధ్యక్ష. ఆ రోజు హైదరాబాద్ లో జరిగిన దానికి వీళ్ళు కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదని కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలో కూడా రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని మళ్ళీ సభ్యులు సభలో మాట్లాడుతుంటే మీరు అలాగే ప్రేక్షక పాత్ర వహిస్తే ఎలాగ అధ్యక్ష? చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు మీరు మాట్లాడినటువంటిది కేసు కడితే చంద్రబాబు నాయుడు గారికి ప్రమేయం లేదని చెప్పి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు అధ్యక్ష. అన్ని దగ్గరలో కేసులన్నీ కొట్టేసి అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేదంటే దాని మీద మాట్లాడుతున్నారు. ఈ రోజు మా సభ్యులు దేని మీద ఇచ్చారు అధ్యక్ష? 2014-19 మీరు మాట్లాడడం ఎందుకు? 19లో మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారం మీ చేతిలో ఉంది కదా, మీరు ఆ రోజు మేము చేసిన తప్పులుంటే ఏమైనా చేయొచ్చు కదా. మేము ఈ రోజు 2019-2024 అధ్యక్ష, 2019-2024 ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి స్కీమ్ ని ఒక స్కామ్ గా డిజైన్ చేసుకుని అధ్యక్ష ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలు అధ్యక్ష. నేను చాలా సార్లు చెప్పాను, ఇసుక గాని, మైన్స్ గాని, ల్యాండ్స్ గాని, లిక్కర్ గాని, ఈ రోజు అడవలి ఎర్రచందనం గాని టోటల్ గా స్కామ్ చేశారు అధ్యక్ష. మాట్లాడితే మీ దగ్గర అధికారం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇప్పుడు మా సభ్యురాలు చెప్పింది ఆ పేర్లు నేను ఎత్తదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి సభలో లేనటువంటి పేర్లు ఎత్తను. ఎంక్వైరీ అయింది అధ్యక్ష, రిపోర్ట్లు కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చాయి. ప్రతిదీ సభలో పెడతాం. ఎవరు తప్పు చేసిన కక్ష సాధింపు అనేది మా దగ్గర ఉండదు. లేని వాళ్ళ మీద కేసులు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. మీలాగా అధ్యక్ష నిన్న గందరగోళం చేశారు అధ్యక్ష పెద్దలు బొత్స సత్యబాబు గారు. ఆయన కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యం అధ్యక్ష, ప్రజాస్వామ్యం అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలి అధ్యక్ష, మాట్లాడే హక్కు ఉండాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు నిన్నను వీళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి పిలిపించారు అధ్యక్ష. ఎక్కడైనా మేము అడ్డు పెట్టాం అధ్యక్ష? ఎక్కడైనా అడ్డు పెట్టాం అధ్యక్ష? 5 సంవత్సరాల్లో ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా, ఆ రోజు శాసనసభ్యుడిగా ఒక కార్యక్రమాన్ని ఆ రోజు ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక ప్రోగ్రాం ఇస్తే 5వ గంటకే పోలీసులు వచ్చి మా ఇంటికి తాళాలేసి బయటికి కూడా అడుగు పెట్టినటువంటి పాలకులీలు ఈ రోజు మా గురించి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు చెప్పేటట్టుగా మేము వేగ్గా ఏది మాట్లాడడం లేదు. ప్రతి ఇష్యూ మీద